మీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉందా? దాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఎలా అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. భారత పౌరులకు ఆధార్ కార్డ్ ఒక నిత్యావసరంగా మారింది. ఆసుపత్రులు, రేషన్ దుకాణాలు, కాలేజీల వరకు వీటి ప్రతి దాంట్లో కూడా సిమ్ కార్డ్ తీసుకోవాలంటే కూడా, అదేవిధంగా బ్యాంక్ రుణాలు పొందడం, ప్రతి దానికి కూడా ఆధార్ కార్డు అవసరమే. అందుకే ఆధార్ కార్డులోని వివరాలన్నీ కూడా సరిగ్గా ఉండాలి. పొరపాటున ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుని ఉంటాయి. 2019లో ఆధార్ కార్డు సవరణలకు సంబంధించిన భారత విశిష్ట గుర్తింప ప్రాధికారిక సంస్థ UIDAI కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే విషయంలో కొన్ని పరిమితులను విధించింది. దీని ప్రకారం పుట్టిన తేదీని ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. పాన్ కార్డ్, జనన ధృవపత్రం, పాస్పోర్ట్, బ్యాంకు పాస్బుక్ లేదా మార్క్ షీట్ లో ఏదో ఒక పత్రాన్ని సమర్పించి పుట్టిన తేదీని మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఆధార్ కార్డులో పుట్టిన తేదీని ఏ విధంగా మార్చుకోవాలో చూద్దాం. మీ సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్లి అక్కడ అప్డేట్ లేదా కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా దానికి ఫామ్ తీసుకోవాలి. ఆ ఫామ్ లో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న పుట్టిన తేదీ వివరాలని మీరు అక్కడ నమోదు చేయాలి. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ని కూడా జత చేయాలి. బయోమెట్రిక్ వివరాలు అందించాలి. పుట్టిన తేదీ మార్చేందుకు ₹50 వరకు మీరు చెల్లించాల్సి ఉంటుంది. మీరు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి ధృవీకరించుకున్నాక మీ పుట్టిన తేదీని వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఆధార్ కార్డులో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఆధార్ కేంద్రం వాళ్ళు మీకు ఒక స్లిప్ కూడా ఇస్తారు. ఆ స్లిప్ లోని వివరాల సహాయంతో మీ ఆధార్ అప్డేట్ ను ట్రాక్ చేసుకోవచ్చు. మీ పుట్టిన తేదీ వివరాలు అప్డేట్ అయ్యాక UIDAI వెబ్సైట్ ను వెళ్ళి మీరు స్వయంగా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్ 1947 కి సంప్రదించవచ్చు. లేదంటే help@uidai.gov.in కు మెయిల్ కూడా చేయొచ్చు అనమాట. ఇక అప్డేటెడ్ ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ ఏ విధంగా చేసుకోవాలి? ఆధార్ సెంటర్ కి వెళ్ళి మీ ఫోటో, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్న తర్వాత UIDAI అధికారిక పోర్టల్ కి లాగిన్ అవ్వాలి. హోమ్ పేజ్ లో మై ఆధార్ సెక్షన్ లోకి వెళ్ళాలి. డౌన్లోడ్ ఆధార్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడిని నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది. ఈ OTPని నమోదు చేసిన వెంటనే వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మీ లేటెస్ట్ ఈ ఆధార్ కార్డు కనిపిస్తుంది. దాన్ని సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఈ ఆధార్ కార్డు పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఓపెన్ చేయాలంటే మీ పేరులోని మొదటి 4 అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లో నమోదు చేయాలి. అలాగే మీరు పుట్టిన సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడే మీ ఆధార్ కార్డు వివరాలు కనిపిస్తాయి. సో మీరు కావాలంటే వర్చువల్ ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట ఆధార్ లో పుట్టిన తేదీని మార్చుకున్న తర్వాత దగ్గర నుంచి మొదలు పెడితే ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకునేంత వరకు.